నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న జరిగిన ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారి కామెంట్స్ మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి విమర్శలు ఉన్నా ఎందుకు అలీని కానీ రోజాని కానీ ఇలాంటి మాటలు మాట్లాడాడంటే ఏం చెప్తారు? ఆయన జనరల్గా మాట్లాడే విధానమే అలాగే ఉంటుంది. కాకపోతే నిన్న డోస్ పెరిగింది. జనరల్గా కూడా అలాగే మాట్లాడుతుంటారు. నిన్న డోస్ పెరిగింది. పోనీ వాళ్ళ వైరల్ అయిపోయినాయి వార్తలు అన్ని వెబ్సైట్లోను సోషల్ మీడియాలోను. నిన్న ఆయన మాట్లాడిన మాటలన్నీ బాగా వైరల్ అయినాయి. అయినా సరే ఇవాళ మళ్ళీ షష్ఠిపూర్తికి సంబంధించిన ఫంక్షన్ జరిగింది. అయినా నేను తప్పు మాట్లాడలేదనే ఫీల్ అవుతున్నాను ఆయన అంటున్నాడు. ఆయన ఎందుకంటే సభా మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. ఎంత ఏరారు అనుకుని పిలిచిన వాళ్ళు అయినా సభ వేదిక ఎక్కినప్పుడు వేదిక మీద గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది, గౌరవప్రదంగా సంబోధించాల్సిన ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఆయన అంటే మేమందరం బాగా క్లోజు అని చెప్పాలనుకుంటున్నారా అనేది ఆయన ఉద్దేశం. నాకు అందరూ క్లోజే అని చెప్పాలనుకోవడం కావచ్చు, నేను ఏదో ఓపెన్ మైండెడ్ అని చెప్పుకోవడం కూడా కావచ్చు. నేను కూడా ఫంక్షన్కి అటెండ్ అయ్యా. నేను మాట్లాడే మాటలో అప్పుడే చాలామంది అన్నారు, ఆయన దృష్టి కూడా అప్పటికే వెళ్ళినాయి. చాలామంది దృష్టికి వెళ్ళని ఆయన పెద్దగా దాన్ని రియాక్ట్ అవ్వలేదు కూడా. వాళ్ళందరూ నాకు వీళ్ళు కూడా ఎవరి మీద అయితే ఆయన అట్లా అలీని ఆ మాట అన్నా అలీ పక్కపక్క నవ్వటం, లేదా రోజాని ఆ మాట అన్నా రోజా పక్కపక్క నవ్వటం, ఆమెని అన్నా కానీ ఆమెని కూడా వాళ్ళు స్పోర్టివ్గా తీసుకున్నారు, సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ సీరియస్గా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ పైకి నవ్వచ్చు, లోపల ఎలా ఉంటుందో ఇంటర్నల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మేము అనుకుంటాం. ఆ మాటకి వాళ్ళు ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనుకుంటే మేము డిస్కస్ చేసుకున్నాం కూడా. అయితే గతంలో కూడా ఇలా జరిగిన తర్వాత 1-2 రోజుల తర్వాత రెస్పాన్స్ అనేది రావడం మనం చూసాం. అదిగాక అంటే ఆడియన్స్లోకి ఎలా వెళ్ళింది, ప్రజల్లోకి మాట వెళ్ళిందా లేదా అనేది తెలియదు కాబట్టి వాళ్ళు అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కానీ ఇప్పుడు పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ రాజేంద్ర ప్రసాద్ గారు మాటలన్నీ బాగా హల్చల్ చేస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా సీరియస్గా తీసుకుంటే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? సీరియస్గా తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆయన సెట్లోకి ఎలా ఉంటాడు, సెట్లో కూడా అలాగే ఉంటాడు కాబట్టి ఎవరు సీరియస్గా తీసుకోరు, ఇది మామూలు అనుకుంటారు. కాకపోతే సభాముఖంగా అలా అనేసరికి ఇప్పుడు ఎవరైనా సరే ఏమే అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. పర్సనల్గా ఇద్దరు బదులు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే అది వేరే విషయం. కానీ ఒక వేదిక మీద ఉంటూ ఏమే అంటాం, లేకపోతే రోజాని దానికి నేనే హీరోయిన్ చేశాను అంటాం, ఇలాంటివన్నీ కొద్దిగా విమర్శలకి తావిచ్చింది. ఆమెతో ఏమే అని మాట్లాడతాం. కానీ ఇక ఆలీ అయితే బండబూతులు మాట, ఒక చెప్పాలంటే పెద్ద బూతు మాట అది. మనకు కూడా మర్యాద కాదు కాబట్టి మనం ప్రస్తావించట్లేదు. కానీ అట్లా వేదిక మీదే ఆ టైప్లో ఆయన చెలరేగిపోయాడని చెప్పాలి. కొంతమంది ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఏమంటున్నారంటే ఆయన కొంత వయసు చాలా పెద్దది, కాకపోతే విగ్ అవి పెట్టుకొని కొంత సెట్ చేస్తున్నారు. సో అనుకోకుండా అలా ఏదో ఒక చాదస్తం రూపంలో ఆ మాటలన్నీ అన్నాడా అని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరు చెప్తారు? దీన్ని రకరకాలుగా వస్తాయి. కొంతమంది ఆ విధంగా అంటారు, కొంతమంది తాగొచ్చి మాట్లాడుతున్నారు అంటారు. ఇలా రకరకాలుగానే ఉంటాయి ఇట్లాంటివి వచ్చినప్పుడు. అందుకనే సభా మర్యాద అనేది ఒక మాట వచ్చింది. దాన్ని ఎవరైనా దృష్టిలో పెట్టుకోవాల్సిందే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వయసు మళ్ళిన వాళ్ళైనా ఆ సభా మర్యాద అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇన్ని విమర్శలు రావు. పైగా లైవ్ టెలికాస్ట్, ఆ లైవ్ లింక్ పెట్టడం వల్ల చాలామంది దాన్ని కట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టేశారు. మొత్తం అన్ని రికార్డెడ్గా. కొంతమంది అయితే వాళ్ళు మర్యాద పాటించి కొంత కట్ చేసుకుని పెట్టారు, తమ్నైల్స్లో పెట్టేశారు ఇలా అన్నాడు అని. ఇప్పుడు లమ్ డాష్ అని పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది కదా, అలా పెట్టి తమ్నైల్స్ పెట్టేశారు. ఏదేమైనా కానీ నిన్న అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు కృష్ణారెడ్డి గారు పర్సనల్గా ఫోన్ చేసి వాళ్ళు ఆహ్వానించారు, అచ్చిరెడ్డి గారు వాళ్ళందరినీ. ఎందుకంటే ఆయనతో చేసిన హీరోయిన్ అందరూ వచ్చారు. ఆమని వచ్చింది, తర్వాత ఇంద్రజ గారు వచ్చారు, రవళి గారు వచ్చారు. ఒక విధంగా బాడీ షేమింగ్ చేశారు. రవళి గారు మా విషయంలో కూడా గుండ్రాయి అంటూ మాట్లాడటం అది ఒక విధంగా బాడీ షేమింగ్ కదా. ఇట్లా రకరకాల పదప్రయోగాలు ఆయన చేయటం అనేది చాలామంది చాలా అభ్యంతరకరంగానే అన్నారు. ఇట్లా మాట్లాడకూడదని చెప్పి నిన్న కూడా అక్కడ జరిగింది కార్యక్రమంలో. కానీ అసలుకి ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విమర్శలంతా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ మాటలు మాట్లాడారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరినీ పిలిచారండి ఆయన. బ్రహ్మానంద గారు కూడా వచ్చారు. బ్రహ్మానంద గారు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అది వదులుకుని వచ్చి మళ్ళీ వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఆ చివరి వరకు ఉండలా. ఒకవేళ బ్రహ్మాండం ఉంటే బ్రహ్మానందాన్ని కూడా ఏదో కానీ ఉండేవాళ్ళు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేసింది ఈయనే అవుతాడు. ఎందుకంటే కొబ్బరిమోన దగ్గర నుంచి రాజేంద్ర గజేంద్రుడు, మాయలోడు ఇలా చెప్పుకున్న కెరీర్ స్టార్టింగ్లో ఒక విధంగా చెప్పాలంటే కృష్ణారెడ్డి గారికి బాగా ప్లస్ అయింది.
వాళ్ళతో బాగా సాన్నిహిత్యం ఉంది. ఒక దశలో అప్పట్లో కూడా అసలు కృష్ణారెడ్డి గారికిను రాజేంద్ర ప్రసాద్కి చెడిపోయింది అని ఒక వార్తలు వచ్చినాయి. ఎందుకంటే చిటపడి చినుకులతో ఆ పాట ఉంది కదా, చినుకు చినుకు చినుకులతో, ఆ పాట పెద్ద హిట్. అది తేడాలు వచ్చినాయి. ఆ తర్వాత అదే పాటని మళ్ళీ బాబుమోహన్తో చేయించారు కృష్ణారెడ్డి గారు అని అందరూ అనుకున్నారు కదా అప్పట్లో. కొంత గ్యాప్ వచ్చి అని అనుకున్నారు. నిన్న పాపం ఆయన పిలవడంతో ఆయనే వచ్చి గత అనుభవాలని నెమరు వేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వీళ్ళ మీద సెటైర్లు వేసుకుంటూ శ్రీకాంత్ని శ్రీ అంటూ సంబోధించడం, కాదంబరికి కాకి అంటాం, కాదంబరికి కాకి అంటూ సంబోధించడం, నేను ఇలా అంటూ ఉంటాను ఇట్లా ఒకళ్ళనే కాదు దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళందరి మీద ఆయన పంచులు పడి. సాధారణంగా జర్నలిస్టులు ఇలాంటి వేదిక పైన ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడే చాలా వరకు ప్రశ్నిస్తుంటారు. అలాగా జర్నలిస్టులు ఎవరు కూడా ప్రశ్నించలేదా అంటే ఏం చెప్తారు? అంటే బయటకు వచ్చిన తర్వాత మామూలుగా భోజనం చేసేటప్పుడు కూడా అందరితో జర్నలిస్ట్తో నేను కలిసి కూర్చుని భోజనం చేస్తుంటారు. అందరూ కూడా అన్నారు ఇట్లా మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు. నాదంతా ఓపెన్ మైండ్, నేను ఓపెన్గా ఉంటానని అన్నాడు ఆయన. మొదటి నుంచి కూడా వేదిక మీద ఒక రకంగాను ఎక్కువ రకంగాను నాకు అలవాటు లేదన్నట్టుగా ఆయన ఇది ఉంది. జనరల్గా ఏంటంటే సభా మర్యాద అనేది మనం పాటిస్తాం కాబట్టి చూసేవాళ్ళకి బాగోదు కదా. అప్పుడు వాళ్ళకిద్దరికి ఎంతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అది బయట వాళ్ళకి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. అది ప్రాబ్లం అయింది అక్కడ. అయితే ఇంతకాలం ఎప్పుడు ఇలా మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఇట్లా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారంటే ఎలా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు అదే ఎన్టీఆర్ జాతీయ నేను అవార్డు అందుకు వచ్చారని చెప్పారు. ఒకసారి ఏమన్నారంటే అది జర్నలిస్టులు అడిగారు, మీకు ఇంకా పద్మ అవార్డులు రాలేదు ఏంటంటే, నాకు పివి నరసింహ గారు నా అభిమాని, నేను కావాలనుకుంటే పద్మ అవార్డులు ఇప్పుడు 2 నిమిషాలు తెచ్చుకుంటాను. ఇలాంటివన్నీ గతంలో కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇక దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే. ఈయన కామెడీ యాక్టర్ కాబట్టి అలాగే మాట్లాడతారు అనుకోవాలి. దాని కామెడీ సోషల్ మీడియా దీన్నైతే ఊరుకోదు కదా, దీన్ని పలు ఏమంటారు చిలువలు పొలవలుగా రాసే వాళ్ళకి మేత దొరికినప్పుడు సోషల్ మీడియాకి మంచి మేత ఇది చెప్పాలంటే. నిన్నదాకా మనకి వీడియోలు వైరల్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి చక్కగా ఇవన్నీ వైరల్ చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళు ఇదయ్యారు. అది ఒక విధంగా ఈయనకి డ్యామేజ్గా చెప్పాల్సి వస్తుంది. చక్కగా దొరికింది, మేత దొరికింది, మంచి వీడియో కంటెంట్ దొరికింది అనుకుంటారు వాళ్ళు. కానీ ఆయన పరిస్థితి చూసుకుంటే మరి ఇబ్బందికరమే. కానీ ఇవాళ షష్టిపూర్తి సినిమాకి సంబంధించిన కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేను అలా మాట్లాడింది తొందర మనకు ఆ మూమెంట్లో సరదాగా నేను ఇట్లా అన్నాను అని ఉంటే బాగుంటుంది, నేను తప్పుగా మాట్లాడలేదు అనుకుంటున్నాను అని ఆయన అనటం కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించి ఈ ఇష్యూ పెద్దదిగా అవుతుందా లేదా అంటే మటుకు నిజంగా మీరు అన్నట్టుగా ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు అందరూ స్పోర్టివ్గా తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.